ధన్యవాదాలు. ఎందుకంటే ముసునూరులో గత 5 సంవత్సరాల నుంచి ముసునూరు సెంటర్ అయితేనేమి, ఆటో నగర్ అయితేనేమి వాహనాలు పోవటానికి చిన్నపాటి వర్షం వచ్చినా నిలబడిపోయి బండ్లు పడిపోయి ఆటోలు అయితే ఆగిపోయి ఇట్లా చాలా యాక్సిడెంట్లు కూడా జరిగినాయి. ఎందుకంటే ఇక్కడ వాటర్ పోవటానికి ఫెసిలిటీ లేకపోతే ఒక ఫార్మాలిటీగా ఏదో ఒక కలవట్టు ఒకటి ఏర్పాటు చేశాడు. తర్వాత వాటర్ పోయే విధానం లేక ఎందుకో తాత్కాలికంగా దానివల్ల రాకపోకలకు ఇబ్బంది జరిగేది, బస్సులు రావడానికి ఇబ్బంది పడిపోయేది. బస్సులు ట్రావెల్స్ అయితే బైపాస్లో వెళ్ళిపోయి ఇటు వచ్చేది కూడా కాదు. కేవలం ముసునూరు అంటే భయపడేది. ఎందుకంటే ఇక్కడ రోడ్లు సరిగా లేవు, అన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి మా కావ్య కృష్ణారెడ్డి గారికి విన్నవించుకున్న తర్వాత కావ్య అంటే అభివృద్ధి అంటే కావ్య అని మాట నిలబెట్టుకున్న మా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆటో నగరు ఇక్కడ షాప్ ఉందండి, మాది జిరాక్స్ షాప్ ఉంది. గత 5 సంవత్సరాలుగా ఈ రోడ్డు నిర్వాహకం చాలా దరిద్రంగా, చండాలంగా, అసలు చెప్పుకోవడానికి వీల్లేని విధంగా ఉంది. గుంటలు పడి వర్షాల వల్ల జనాలు ఇబ్బంది పడుతూ యాక్సిడెంట్లు అవుతూ గందరగోళం పడేవాళ్ళం. గత ఎమ్మెల్యే గారికి చాలాసార్లు విన్నవించాము, చెప్పాము. కానీ స్పందన లేకుండా వర్షాలకు పడినప్పుడు మాత్రమే ఒక జేసీబీ తీసుకొచ్చి సారం చేసేవాళ్ళు. ఈ మధ్యకాలంలో కృష్ణారెడ్డి గారు గెలిచిన తర్వాత ఈ రోడ్ల పనులన్నీ పూర్తి చేస్తానని విషయం ముందే మాట ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే గత నెలలో వర్షాలు పడ్డాయి, కొద్దిపాటి వర్షాలు పడ్డాయి. అది వీడియో పెట్టడం జరిగింది ఆయనకి, ఎమ్మెల్యే గారికి. పెట్టిన వెంటనే స్పందించి తాత్కాలికంగా కొంత వేశారు. కానీ అది కూడా సర్దుబాటు కావట్లేదు. వీళ్ళు ఇంకా మంచి చేయాలని కోరికతో ఆయనే ఆలోచించి మళ్ళీ ఈ రోజున తార్ రోడ్డు ఇది వేయడం మాకు చాలా సంతోషకరంగా, ఆనందకరంగా ఉంది. ఇటువంటి ఎమ్మెల్యేని ఈసారి గెలిపించుకొని మన కావాలని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ చాలా